హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా షాపు, ఇది దార్ కేసర్ మహల్ అండి. కాశ్మీర్లోని పెహల్గాం వెళ్ళే దారిలో మనకి చాలా వరకు రోడ్ సైడ్ అంతా కూడా మనకి ఈ డ్రై ఫ్రూట్ షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాశ్మీర్ మనకి కుంకుమ పువ్వుకి ఫేమస్. సాఫ్రాన్ అంటారు కదా, సో దానికి చాలా చాలా ఫేమస్. ఎందుకంటే అది అక్కడే పండుతుంది, ఇంకెక్కడ పండదు ఇండియాలో. సో అది కూడా సర్టెన్ సీజన్లో మాత్రమే ఉంటుందండి. సో ఒక పువ్వుకి మహా అయితే 4 నుంచి 6 రేఖలు మాత్రమే సాఫ్రాన్ అనేది పండించగలరనమాట. సో మేము వెళ్ళిన సీజన్లో అయితే అది అవైలబుల్గా లేదు. నేను ఫామ్కి వెళ్దాం అనుకున్నాను కానీ అది అవైలబుల్గా లేదు. సో నేను లాస్ట్ టైం పెట్టిన షార్ట్కి నేను ఒక డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. మా యాక్చువల్గా డ్రైవర్స్ తీసుకెళ్తారు, మనల్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ డ్రైవర్స్ తీసుకెళ్తారో. సో వాళ్ళకి సమ్ కమిషన్ ఏదో ఉంటుందనుకుంటా. సో నేనైతే అక్కడేం తీసుకున్నానంటే రెడ్ బెర్రీస్ తీసుకున్నాను, బ్లూబెర్రీస్ తీసుకున్నాను, వాల్నట్ తీసుకున్నాను, అలాగే సాఫ్రాన్ కూడా తీసుకున్నాను. సాఫ్రాన్ మీకు దగ్గర 1 గ్రామ్ సాఫ్రాన్ మనకి 500 పడుతుందండి. సో అంత కష్టం కల్టివేషను, అండ్ తట్టు వాళ్ళ ఛార్జెస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇక్కడ ఇదొక్కటే కాదండి, చాలా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉన్నాయి. అండ్ ఖావా చాయ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఖావా చాయ్ అంటే డ్రై నట్స్, ఇలాచి ఇలా కొంచెం వేసి మనకి ఎక్కువ కాశ్మీర్లో ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ ఖావా చాయ్, ఈ లిమ్టన్ టీలు ఇట్లాంటివి ఎక్కువ తాగుతూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దర్ కేసర్ మహల్. సో ఈ షాప్లో మేము తీసుకున్నాము. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఒక్క షాప్ అనే కాదు, మీకు పెహల్గాం అంతా కూడా ఇక్కడ సైడ్ ఈ షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రాజ్మా కూడా తీసుకున్నానండి. రాజ్మా బీన్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా నచ్చింది నాకు. సో అందుకోసం నేను తీసుకున్నాను. బాదాం తీసుకున్నాను, వాల్నట్ తీసుకున్నాను, ఖావా చాయ్, మీకు బ్లూ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా అక్కడ, సో అది వచ్చి ఖావా చాయ్ మనకి పౌడర్ అనమాట. అది మనం జస్ట్ మిక్స్ చేసుకుని నీళ్ళు మరగపెట్టుకుని అందులో కొంచెం వేసుకుని తాగితే సరిపోతుంది. అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అండి. ఐ మీన్ అండ్ ఇది మీకు తెలుసు కదా అంజీర్. సో నేను అంజీర్ ఇక్కడ కూడా దొరుకుతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకోలేదనమాట. ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరికినప్పుడు తెచ్చుకోవచ్చండి. బట్ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. సాఫ్రాన్ కాకుండానే మిగతా ఐటమ్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ ప్రైజీగానే ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్.